యమ్మీ యమ్మీ కలాకండ్ స్వీట్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. బట్ చాలా చాలా సింపుల్ అండి. 10 minutes రెసిపీ ఇది. జనరల్గా మన ఇంట్లో పాలు పగిలిపోగానే ఏం చేస్తామండి, పడేస్తూ ఉంటాం. బట్ ఆ వేస్టేజ్తోనే ఈ స్వీట్ చేసుకోవచ్చు. పాలు పగిలిపోగానే ఒక మంచి క్లాత్లో అది వడకట్టేసేయండి, వాటర్ అంతా పోయేలాగా. నెక్స్ట్ ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 1 teaspoon నెయ్యి వేసేసుకోండి. వేసేసి ఆ పాల విరుగుడు దాంట్లో వేసేసి బాగా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే పగిలిన పాలు కదా, అది త్వరగా మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కలుపుతూనే ఉండాలి, నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ ఉంటుంటే మంచి టెక్స్చర్ వచ్చేస్తుంది మనకి. కలుపుతూనే ఉండండి, నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండండి. ఇలా ఒక 30 minutes అలా సిమ్లో పెట్టేసి చక్కగా కలుపుతూ ఉంటే మనకు మంచి టెక్స్చర్ వచ్చేస్తుంది. స్వీట్ కూడా రెడీ అయిపోతుంది. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదండి. నెయ్యి అండ్ పగిలిన పాలు, షుగరు, కావాలంటే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, అంతే. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం పట్టవు. బట్ మనం ఓపిక ఉండాలి కానీ ఎన్నో చేసుకోవచ్చండి. బట్ ఈ కలాకండ్ అయితే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను కూడా ఫస్ట్ టైం చేశాను, బట్ చాలా బాగా వచ్చిందండి. హోమ్ మేడ్ ఈజ్ హోమ్ మేడ్ అండి. మనం బయట కొన్నవి కూడా బాగుంటాయి, బట్ ఇంట్లో చేసింది ఇంకా బాగుంది. మన ఇంగ్రీడియంట్స్తో మన చేతులతో చేస్తాం కదా, చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు చూసారా మనకి టెక్స్చర్ ఎలా వచ్చిందో. ఆ షుగర్ అంతా కరిగిపోయి ఆ పాల విరుగుడు అంతా బాగా ఉడికిపోయి చాలా బాగా మిక్స్ అయిపోయి, అదిగోండి అలా రావాలి మనకి టెక్స్చర్. ఒక మంచి షేప్ బౌల్లో తీసేసుకొని ప్రెస్ చేసేసి బౌల్కి కొంచెం నెయ్యి రాయండి. నెయ్యి రాసేసి ఈ మిశ్రమం అంతా అందులో వేసేసి ప్రెస్ చేసేయండి. మీకు షేప్ వచ్చేస్తుంది. ఇక మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసేసుకోండి, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి. సో ఇంకా మన టేస్టీ కలాకండ్ అయితే రెడీ అయిపోయిందండి. బట్ ఈ స్వీట్ నేను చేసేటప్పుడు అండి స్మెల్ మాత్రం అదిరిపోయింది అసలు. మా పక్కింటి వాళ్ళు కూడా వచ్చేసారు, ఏం స్పెషల్ చేస్తున్నావు ఈరోజు అని చెప్పేసి. అసలు నెయ్యితో చేశాం కదా, చాలా మంచి స్మెల్ వచ్చిందనమాట. మా బాబు స్వీట్స్ అసలు తినడు, బట్ వాడు కూడా తిన్నాడు ఇవాళ. చాలా బాగుంది మమ్మీ అని చెప్పాడు. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.